ఒకటి హనుమాన్ మూవీ అదే రోజు రాబోతుంది కదా, ఎలాంటి పోటీ ఉండబోతుంది అంటే ఒక చిన్న సినిమా అయినా సరే పాన్ ఇండియా సినిమా. హనుమాన్ ఇలాంటి వాటిని ఏంటంటే కంపల్సరీగా చూస్తారు. ఇప్పుడు మొన్న కార్తికేయ 2 ఇలాంటివి చూసాం కదా, సో కంపేర్ చేయడానికి వీలు ఉండదు. అది సంక్రాంతి అంటేనే పోటీ కదా. అయినా ఇప్పుడు సంక్రాంతి ఎట్లాగా ఉండిద్ది అంటే ఒక సినిమా టికెట్లు దొరకకపోతే సెకండ్ ప్రయారిటీ ఉండిద్ది కదా, సో ఆటోమేటిక్గా మహేష్ బాబు దొరకలేదు అనుకో దీన్ని షిఫ్ట్ అయిపోతారు. సో అంటారా హనుమాన్ థియేటర్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తే మంచిగానే ఉంది. ఇది కంపల్సరీ మూవీ ఫస్ట్ చూస్తారు. నేను అది చెప్పాను కదా, ఫెస్టివల్ సీజన్లో అయితే ఇదనే ఉండదు, ఫస్ట్ ప్రయారిటీ అట్లాగా ఉంటుంది ప్రయారిటీ వైజ్. అయితే ఇప్పుడు 13వ తారీఖు సినిమా రిలీజ్ అని లాస్ట్ వీక్ వచ్చేసింది, ఇంతవరకు టీజర్ రిలీజ్ కాలేదు. దాని గురించి ఏమంటే ఇప్పుడు పబ్లిసిటీ మొన్న సలార్కి ఏం చేశారు చెప్పండి. సలార్ కంటే ఇప్పుడు ఇన్ టైంలో టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఇంకా 10 days కూడా లేదు, కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. ఫ్యాన్స్ అంటే ఏమన్నా చేంజెస్ ఏమైనా చేస్తారు, చేంజెస్ చేయకపోతే 1 నుండి స్టార్ట్ చేసిన 10 రోజులు అయిపోద్ది కదా, 1 week గట్టిగా చేసేస్తారు. ఫస్ట్ నుంచి కొంచెం అడ్డంకులు వచ్చినాయి, హీరోయిన్ చేంజ్ అవ్వడం అది ఇది జరిగింది, అది కన్ఫ్యూజ్ చేసి పడేశారు నిజంగా. ప్రతి ఒక్కరిని పూజ హెగ్డేని మార్చారు, తర్వాత ఎవరు ఇంకొక 2-3 ఏదో మార్చినట్టుంది, అంటే కెమెరామెన్ ఇట్లా ఏదో మొత్తాన్ని మార్చడం అయితే ఎక్కువ జరిగినాయి దీంట్లో. అది చూడాలి. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు కాబట్టి కొంచెం బాగున్నా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. బట్ ఇప్పుడు కృష్ణ గారి మహేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో సినిమా ఎట్లాగున్నా వాళ్ళు చూసేస్తారు.